నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చలో మూవీతో మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరోయిన్ రష్మిక మందన్న. వరుస హిట్స్ కొడుతూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని నేషనల్ క్రష్ అనిపించుకున్నారు. తన ఫస్ట్ మూవీ కన్నడ ఇండస్ట్రీలో అన్న విషయం మనకు తెలిసిందే. ఒక కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయింది. అప్పుడు ఈవిడ మీద చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. ఎంత తెలుగులో హిట్స్ వస్తే మాత్రం కన్నడ ఇండస్ట్రీని మర్చిపోతావా, ఎంగేజ్మెంట్ కావాలని బ్రేక్ చేసుకున్నావు అని నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అని కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఆవిడికి కన్నడ మూవీలో ఛాన్సెస్ రావడం తగ్గిపోయింది. అయినా తెలుగులో మూవీస్ చేస్తూ బాలీవుడ్ వరకు వెళ్లారు. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ లో చావా అనే ఒక మూవీని చేశారు. ఈ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ నాది హైదరాబాద్, నేను హైదరాబాద్ అమ్మాయిని అన్నారు. అంతే ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ మళ్ళీ ఫైర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంత స్టార్ అయితే మాత్రం పుట్టిన ఊరిని ఛాన్స్ ఇచ్చిన ఇండస్ట్రీని మర్చిపోతావా అని బ్యాడ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్ గా హీరోస్ హీరోయిన్స్ వేరే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని నా ఫ్యామిలీయే అనడం కామనే. కానీ ఎంత స్టార్ అయితే మాత్రం పుట్టిన ఊరినే ఎలా మర్చిపోతావు అని కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక గారు రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అది ఎవరితో అని వాళ్ళు కన్ఫర్మ్ చేయకపోయినా ఎవరితో రిలేషన్ లో ఉన్నారు అని అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. కొంతమంది ఏమో ఎంత హైదరాబాద్ అబ్బాయి పెళ్లి చేసుకుంటుంటే మాత్రం హైదరాబాద్ అబ్బాయి అయిపోతావా, పుట్టిన ఊరిని మర్చిపోతావా అని కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద రష్మిక గారు ఏమన్నా రెస్పాండ్ అవుతారో, ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.